సుందరకాండ పారాయణం 5వ రోజు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓరి మూర్ఖుడా, బ్రహ్మదేవుని వరం కారణంగా నీవు ఇప్పుడే నా నోట్లోకి వచ్చి పడతావు అని సురస బదులిస్తూ హనుమంతుని మార్గంను అడ్డగించడానికై 10 యోజనముల మేర తన నోటిని తెరిచింది. అంతటా హనుమంతుడు తన దేహంను 10 యోజనముల మేర విస్తరించి, నేను నీ నోటిలో ప్రవేశించాలంటే నీవు దానిని మరింత పెద్దది చేయాలి అని సవాలు విసిరాడు. అంతటా సురస తన నోటిని 20 యోజనముల మేరకు విస్తరించగా కోపితుడైన హనుమంతుడు 30 యోజనములకు విస్తరించాడు. అందుకు ప్రతిగా సురస తన నోటిని 40 యోజనములు చేస్తే దానికి స్పందనగా హనుమంతుడు 50 యోజనములకు విస్తరించాడు. అంతటా సురస తన నోటిని 60 యోజనములకు పెంచింది. హనుమంతుడు 70 యోజనములకు పెరిగాడు. అంతటా ఆమె 80 యోజనములకు విస్తరించగా హనుమంతుడు 90కి పెరిగాడు. దీనిని ఎదుర్కోవటానికై సురస తన నోటిని విస్తుపోయే విధంగా 100 యోజనముల వెడల్పుకు పెంచింది. అంతటా కనురెప్పుపాటు సమయంలో హనుమంతుడు అంగుష్టమాత్ర పరిమాణంనకు కుచించుకుపోయి శీఘ్రమే ఆమె నోటిలోనికి వెళ్ళి బయటకు వచ్చి, ఓ దక్షపుత్రి, నీవు పొందిన వరంలోని షరతు నెరవేరింది కదా, ఇక నా ప్రయాణం సాగిస్తాను అన్నాడు. హనుమంతుని చతుర విజయంనకు సురస ఆనందించింది. అంతటా ఆమె ఆయన ఎదుట తన నిజరూపంలో ప్రత్యక్షమై, జయము జయము వానరోత్తమ, ఇక నీవు వెళ్ళి నీ కార్యమును సాధించుము. అనతి కాలంలోనే నీవు సీతను శ్రీరాముడిని ఒకటిగా కలిపెదవుగాక అని ఆశీర్వదించింది. జై శ్రీరామ్.